టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే కామారెడ్డి నుంచి 1000 మందితో గాంధీ భవన్లో దీక్ష చేపడతామని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ వర్గ నేతలు చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కోవార్డుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. షబ్బీర్ అలీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వాటిపై స్పష్టత రావాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున గాంధీ భవన్లో ఆందోళనతో పాటు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఉంది 80% కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఖతం పట్టాలని చెప్పి కోవట్ లాగా పనిచేస్తామని చెప్పి నేను మిత్రులను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే 2023 అంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజార్టీ వచ్చేది. గత 20-30 సంవత్సరాల నుంచి కేవలం 2023 సంవత్సరంలో మైనస్ ఎందుకు అయింది? ఈ యొక్క దుర్మార్గుల వల్ల, ఈ కోవట్ల వల్ల. ఈ కోవట్లు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయక కేవలం ఇక్కడ ఉన్నట్టు నటించుకుంటూ అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇలా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి చరిత్ర వాళ్ళకి ప్రజలకు తెలియదా? అయ్యారా ఎవరి చరిత్ర తెలియదా? పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళ చరిత్ర ఒకసారి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోమనండి. కామారెడ్డి ప్రజలు తెలుసు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు తెలుసు ఎవరి చరిత్ర ఏంది, చంద్రశేఖర్ చరిత్ర ఏంది, అంజయ్య చరిత్ర ఏంది, పంపర్సింగ్ చరిత్ర ఏంది. ఉన్నటువంటి నాయకుల పేర్లు ఒకసారి తీసుకుంటామంటే అసలు తీసుకున్న భాష మాకు నోరు కూడా రావటం లేదు. అటువంటి నాయకుల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము కన్న వాళ్ళము కాంగ్రెస్ పార్టీ కొరకు ఇప్పుడు రాత్రి ప్రారంభించే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి ఉన్న వాళ్ళు. దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి. మేము ఎన్నో మాకు గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మాకు ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా ఏ నాయకుడు ఇక్కడ పార్టీ చేంజ్ చేయలేదు. పార్టీ కొరకు శబిరాల కొరకు కష్టపడుతున్నాం. ఇలా అంజయ్ గారు ఉన్నారు, ఆయన యొక్క అక్రమ కట్టాల కొరకు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇలా కామెడీ ప్రజలు తెలియదు ఆ విషయం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరెవరు పార్టీలు చేంజ్ అవుతూ ఉన్నారు, ఎందుకు చేంజ్? వాళ్ళ యొక్క స్వార్థాల కొరకు, వారి యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి కొరకు, వారి యొక్క డబ్బులను సమకూర్చుకోవడానికి కొరకు వాళ్ళు పార్టీలు చేంజ్ అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ నాయకులు ఎవరు చేంజ్ కాలేదు కదా మిత్రులారా. దయచేసి నేను చెప్తా ఉన్నాను, మేము రాబోయే రోజుల్లో, ఈ వారం రోజుల్లో 80% చంద్రశేఖర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయకపోతే మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, గౌరవ పిసిసి అధ్యక్షులు గారిని, అలాగే మళ్ళీ మా యొక్క మల్లు రవి గారిని తప్పనిసరి మేము అందరము పెద్ద మొత్తంలో కామన్ నియోజకవర్గం నాయకులు మొత్తం సుమారు 1000 మందితో అక్కడ తప్పనిసరి గాంధీ భవన్కి వెళ్తాం. తప్పనిసరి అక్కడ వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం. మేము ఒకవేళ వాళ్ళని సస్పెండ్ చేయకపోతే మేము వచ్చే పరిస్థితుల్లో మేము మా షబ్బీర్ అలీ గారు మాకంటే గౌరవం, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు గౌరవం, రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం, పిసిసి అధ్యక్షుడు అంటే మాకు గౌరవం. కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడిన వ్యక్తులం. కానీ అటువంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బస్సు పడే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే వాళ్ళు సస్పెండ్ చేయకపోతే పెద్ద మొత్తంలో మేము గాంధీ భవన్ మీద ఆందోళన చేస్తాం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అధిష్టానం రిక్వెస్ట్ చేస్తాం. 35 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కావన్నా, 3 ఏళ్ల కింద పనిచేసిన కార్యకర్తలు కావన్నా మేము అక్కడ పోయి తెలుసుకుంటాం. గాంధీ భవన్ దగ్గర పిసిసి అధ్యక్షుల ముందే మా యొక్క బాధ పుచ్చుకొని ఆయనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 35 ఏళ్ళ ఇక్కడ ఉన్నట్టు నాయకులు పనిచేస్తూ ఉన్నాం. అల్లుపేర కూడా కాంగ్రెస్ పార్టీ వరకు పనిచేస్తూ ఉన్నాం. మరి 3 ఏళ్ల కింద చేసినోడు కావాలన్నా మేము కావాలన్నా అక్కడే డిసైడ్ చేస్తాం. ఆయన 3 సంవత్సరాల కింద వచ్చిన వ్యక్తి. చంద్రశేఖర్ గురించి ఢిల్లీ వెళ్ళే అవసరం మాకు లేదు. మాకు గాంధీ భవన్ ఉన్నది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మహేష్ అన్న గారు ఉన్నారు, అక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, అక్కడ మా మల్లు రవి గారు ఉన్నారు. పెద్దలంతా తప్పనిసరి వాళ్ళు సస్పెండ్ చేసే వరకు అవసరం గాంధీ భవన్ దగ్గర దీక్ష చేయడానికి సిద్ధంగా వచ్చి తెలియజేస్తాం. గాంధీ భవన్ ముందు దీక్ష చేస్తాము. అది సిన్సియర్గా, ఒక కాంగ్రెస్ కార్యకర్త సిన్సియర్గా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, పార్టీ అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ డిస్టర్బెన్స్ లేకుండా కార్యకర్తలు ముక్కుమ్మడికి వెళ్ళి అవసరం గాంధీ భవన్ ముందే నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా తెలియజేస్తాం.